అని చెప్తే ఎందుకు చేసావు ఇలాగా అని లెక్చరర్లు అడిగితే ఎందుకేంటి సార్ మహా వచ్చిన దగ్గర నుంచి ఈ 4 ఇయర్స్లో మల్లిక మహాని ఎప్పుడూ తన కాంపిటీషన్ అనే అనుకుంటుంది. మహాయే తనకి తను కాంపిటీషన్ అనుకొని చదువుకుంటూ వెళ్ళుద్దే. మహా ఎప్పుడో మల్లిక టాపర్ అని విర్రవీగిపోయేది కదా. మహా వచ్చిన తర్వాత నుంచి మల్లిక టాపర్గా మీకు కనుచూపు మేరలో కనిపించట్లేదు. మ్యామ్స్ మీరు అందరూ మహానే పొగుడుతారు. రుద్ర ఈ కాలేజ్లోనే నిజం చెప్పాలంటే షీజే అందరికీ డ్రీమ్ బాయ్ కదా. వాడు దాని వెనకమాల పడి తిరుగుతున్నాడు కదా. ఈ వాసంతికి అసలు ఈ మల్లిక పొడే గిట్టదు కాబట్టి దాన్ని ఫస్ట్ లొంగదీద్దామని చూసింది. కానీ దాంతోనే మహాని వెన్నుపోటు పొడిపిద్దాం అనుకుంది. కానీ కుదరక ఇక అదే రంగంలోకి దిగింది అని చెప్పేపాటికి నువ్వు ముందు ఇమీడియట్గా వెళ్ళి మీ అమ్మ నాన్నల్ని తీసుకురమ్మాయి అన్నాడు ప్రిన్సిపల్ సారు. అనేపాటికే సార్ మీరు అడ్డం లేవండి అనే చంపలు వాయించింది మహా. వాసంతి లాగి దవడబెట్టి తీసింది. రుద్ర మొహం పగలగొట్టబోతే సార్ ప్లీజ్ సార్ నా కెరియర్ పోద్ది సార్. ఏదో తెలియక చిన్న ఈగోతో కాదే ఒళ్ళు పొలుపుతో కండ కావరంతో. అసలు అమ్మా నాన్నల దగ్గర 3 ఇయర్స్ వరకు పెరిగే ఏ పిల్లలకి రాజకీయాలంటే తెలియదు. కానీ అక్కడి నుంచి అమ్మాబాబులు రాజకీయాలు నేర్పి సొసైటీ నేర్పి స్కూల్లో టీచర్లు ఫ్రెండ్స్ అని మీరు నేర్పి బయటికి వెళ్తే చుట్టాలు జనాలను నేర్పి కాలేజీలను నేర్పి ఇంకేం బతకనిస్తారే జనాల్ని అనేపాటికే మల్లిక ఐఎమ్ సారీ మహా అంటే షటప్ అంది మహా. ఆ తర్వాత అందరూ ఏం చేయమంటావమ్మా అంటే వదిలేండి సార్ దాని కెరియర్ పోద్ది. నేను ఎప్పుడు దాన్ని కాంపిటీషన్ అనుకోలేదో. అది నన్ను అనుకుంటే అది నా తప్పు కాదు. నా చదివేదో నేను చదువుకోవటానికి వచ్చాను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు మైండ్ ఇట్ అని చెప్పి మహాదేవ్ అక్కడి నుంచి వాసంతిని తీసుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత రుద్ర మహా ఎగ్జామ్స్ రాస్తుంటే వెనక నుంచి జడలాగటం చున్నీ లాగటం ప్లీజే ఒప్పుకోవే ఏంటి ఇదే శాడిష్లా బిహేవ్ చేయకే నేను లవ్ చేస్తున్నానే నీకు పిచ్చి పట్టిందా ఏంటి అని ఆ అమ్మాయి వెంట పడుతూనే ఉన్నాడు. ఈలోపు ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్. మహా ఒప్పుకుంటావా ఒప్పుకోవా అంటే అరవకు అనే హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం పిచ్చి పట్టిందే దానికి అంటే నీకు విషయం చెప్పాలి అంది వాసంతే. అంటే ఏంటి అన్నాడు రుద్ర. మహా ఇక్కడ ఉండాలనుకోవట్లేదు. అదే ఏం కారణాలో నాకు తెలియదు కానీ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అది యుఎస్లో ఈ యూనివర్సిటీకి అప్లై చేసుకుందంట. ఎగ్జామ్ కూడా రాసిందంట. అది సెలెక్ట్ అయ్యిందంట. అక్కడ ఉన్న యూనివర్సిటీకి అప్లై చేసుకోవటం కూడా అయిపోయింది. అది ఇంకో 2-3 నెలల్లో అబ్రాడ్ వెళ్ళిపోబోతోంది. అది అక్కడే చదువుకొని ఉద్యోగం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఒక అబ్బాయిని డీసెంట్గా ఉండే అబ్బాయిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ అక్కడే సెటిల్ అయిపోద్దంట. మళ్ళీ ఇండియా రావాలని కూడా లేదంట అని చెప్పింది వాసంతి. చెప్పేసరికి రుద్ర కూర్చుండిపోయాడు. దీనికి నేను నచ్చలేదా ఇంత మారినా కూడా అనేపాటికి దాని ఎక్స్పెక్టేషన్స్ ఏంటో మనకేం తెలుసు రుద్ర అనేపాటికి ఇంతకీ అది ఎక్కడికి వెళ్తుంది ఏ కంట్రీ ఈ కంట్రీకి వెళ్తుంది. అక్కడ ఏ యూనివర్సిటీకి అప్లై చేసింది ఇది. ఆ తర్వాత అదే ఇక్కడ అకామిడేషన్ తీసుకోబోతుందంట అని చెప్పేసరికి సరే అది వెళ్ళటానికి ఎంత టైం ఉంది ఇంకో 2 మంత్స్లోనో 3 మంత్స్లోనో వెళ్ళొద్దంట అని చెప్పింది వాసంతి. చెప్పిన తర్వాత ఈ 2-3 మంత్స్ అయితే నాకు టైం ఉందిగా అన్నాడు రుద్ర. నీ మొండితనం ఏంటో నాకు అర్థం కావట్లేదు. దాన్ని నేను ఇక్కడే కాదు 7 సముద్రాల అవతలైనా వదలంలే వాసంతే అన్నాడు రుద్ర. మొండోడివిరా బాబు అనిపించి ఆ తర్వాత వాసంతే అలా హాస్టల్కి వెళ్ళేసరికి మహా లగేజ్ అంతా సర్దుకుంటుంది. ఎందుకే ఇంత కంగారుగా సర్దుకుంటున్నావు? నేను హెల్ప్ చేసేదాన్నిగా. ఇద్దరం ఇంకో 4-5 రోజులు ఉన్నాక వెళదాం అనుకున్నాగా. ఊరు చూద్దాం మూవీస్ చూద్దాం. అలాగే కొంతమంది అమ్మాయిలు కూడా ఫ్రెండ్స్ వాళ్ళ ఎంగేజ్మెంట్లు ఉన్నాయి రమ్మన్నారుగా వెళ్దామన్నావుగా. ఈలోపు ఏమైంది మహా అంది వాసంతి. ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నాన్నగారు అర్జెంటుగా రమ్మనమని చెప్పారు అందుకే వెళుతున్నాను అనేసరికి అంత అర్జెంట్ ఏంటే అంది. నాకు చెప్తారా అర్జెంట్ అమ్మా నువ్వు బయలుదేరరా అన్నారు ఆయన ఫోన్లో. దాంతో బయలుదేరుతున్నాను అని సరే మీదే ఊరు అనే అడ్రస్సు వాళ్ళ నాన్న పేరు అలాగే వాళ్ళ ఫోన్ నెంబరు ఆ తర్వాత
మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని అప్పుడు అడిగింది అన్నేళ్లలో కుదరనట్టు వాసంతే మహాదేవిని. ఈ 4 ఏళ్లలో మహాదేవి వాళ్ళ పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఎవరు అక్కడికి రాలేదు. అప్పుడు హడావిడిగా అన్నీ సర్దుకుంటూనే మహా చెప్పిందే, మా అమ్మ పేరు వసుధ, మా నాన్నగారి పేరు సుందర్రావు, నాకు అన్నయ్య జయదేవ్, మ్యారేజ్ అయిపోయింది, వదిన శ్రీదేవి, వాళ్ళకి 2 పిల్లలు, నాకు ఒక సిస్టర్ రమ్య, నాకన్నా చిన్నదదే, ఇప్పుడు చదువుకుంటోంది అని చెప్పి బాయ్ 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 బయలుదేరుతున్నానే, ఆ రుద్రకు మాత్రం చెప్పకే బాబు అనేస్తే, కానీ వాడు నిన్ను సీరియస్గా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు, నీకు విషయం చెప్పనా, అంత సీరియస్గా సిన్సియర్గానే మర్చిపోతాడు కూడా. రుద్రకి నాకు సెట్ అవ్వదులే వాసంతి, నీకు తెలియదు, అది చెప్పినా అర్థం కాదు, వాడు నిజం చెప్పమంటావా నా కోసం మారాడు, ఆ మార్పు వాళ్ళలో వాడికి వాడుగా తెచ్చుకున్నది కాదు అనేసి మహా క్యాబ్లో లగేజ్ వేసుకొని బయలుదేరి వెళ్ళిపోయింది. ఆ విషయం రుద్రకి తెలిసి దాని ఊరేంటే, దాని అడ్రస్ ఏంటే అని అడిగితే తీసుకొస్తా ఉండనే వాసంతి మహాదేవి రాసిచ్చిన లోపలికి ఒక పేపర్ కోసమని వెళ్ళింది. ఈలోపు రుద్రకి వాళ్ళింటి దగ్గర నుంచి ఫోన్ వచ్చి వాళ్ళమ్మ ఫోన్ తీసుకొని, రుద్ర నువ్వు వెంటనే బయలుదేరారా, నీతో అర్జెంట్ పని ఉంది అంటే, ఏంటమ్మా అంత అర్జెంట్ పనే, అర్జెంట్ అయితేనే నువ్వు చేయాల్సిన పని అయితేనే నిన్ను రమ్మనమని చెప్తాను కదా, నువ్వు ముందు బయలుదేరి నోరు మూసుకొని వస్తున్నావా లేదా అని రుద్ర వాళ్ళమ్మ అనేపాటికి, సరే బయలుదేరుతున్నాను, ఏంటి మరి టోన్ లేస్తుందే, అబ్బా నీకు దండం పెడతాను రారా అయ్యా అని రుద్ర వాళ్ళ అమ్మ రాజ్యం వాళ్ళ నాన్న గోముఖాన్ని ఫోటో ఇటెమ్మనమని అక్కడ ఉన్న ఫోటో చేత్తో పట్టుకొని రుద్రతో మాట్లాడుతోంది. ఒక ముఖ్యమైన పనుందిరా, అది నువ్వే చెయ్యాలి, ఆ తర్వాత నువ్వేం చెప్తే అది నేను వింటాగా, నువ్వురా అనే ఆ ఫోటో మహా వాళ్ళ నాన్న సుందర్రావుదే. అది పట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఫోటో, ఆ ఫ్యామిలీ ఫోటోలో మహాదేవి వాళ్ళ అమ్మ వసుధ, నాన్న సుందర్రావు, అన్న జయదేవ్, వదిన శ్రీదేవి, మహాదేవి వాళ్ళ అన్నయ్య పిల్లలు, చెల్లెలు రమ్య అందరూ ఉన్నారు. ఆ ఫోటో వైపు అలా చూస్తూ, నువ్వు రా ముందు అనేసరికి, అలాగేలే అంటే, త్వరగా రారా, కారు పంపించమంటావా అనే రుద్ర వాళ్ళ నాన్న గోముఖం అడిగితే, అక్కర్లేదు ఫ్లైట్లో వస్తాలే అనేపాటికి ఆ ఫోన్ ఇటివ్వు అని రుద్ర వాళ్ళ అక్క సుస్మిత ఫోన్ తీసుకొని నెక్స్ట్ ఫ్లైట్కి త్వరగా బయలుదేరరా అంటే, ఏంటి అంత కంగారు, ఏం లేదులే అన్న, రా వచ్చాక మాట్లాడుకుందామని రుద్ర తమ్ముడు గంగాధర్ అన్నాక, అసలు ఆ ఫోన్ ఇటివ్వండి అని రుద్ర వాళ్ళ అమ్మమ్మ సుందరమ్మ ఫోన్ తీసుకుంది. మా నాన్న నువ్వు చాలా త్వరగా రావాలి, చాలా ఇంపార్టెంట్ పని ఉంది నీతో అని చెప్తే, ఇప్పుడు మీ అందరూ నాకు 1 by 1 చెప్పేది నన్ను రమ్మనే కదా, పెట్టే ఫోను అనే రుద్ర కనీసం వాసంతి వచ్చి అడ్రస్ ఇచ్చిందా కూడా ఆకుండా వెనక్కి తిరిగిపోయే గబగబా తన బ్యాక్ ప్యాక్ సర్దేసుకొని బాయ్స్ హాస్టల్కి వచ్చి వెంటనే ఉన్న ఫ్లైట్ ఎక్కేశాడు. అయ్యో నన్ను అడ్రస్ అడిగాడే అని అమ్మాయి ఫోన్ మీద ఫోన్ చేస్తూ, రుద్ర అడ్రస్ అడిగావుగా అనేపాటికే, పర్లేదు నీ దగ్గర ఉంచవే, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను, అప్పుడు నాకు ఫార్వర్డ్ చేద్దు కానీ, సరే నేను బయలుదేరుతున్నాను, అలాగైతే మా ఇంటికి వెళ్తున్నాను, నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తానులే అని చెప్పింది వాసంతి. సరే టేక్ కేర్ అని రుద్ర బయలుదేరిపోయాడు. ఆ తర్వాత రుద్ర వాళ్ళింటికి, ఇటు మహాదేవి వాళ్ళింటికి ఇద్దరు జర్నీలు చేసుకుంటూ బయలుదేరి వెళ్ళారు ఇళ్ళకి. రుద్ర కంటే ముందు మహానే ఇంటికి చేరుకున్న తర్వాత, ఏంటి నాన్న హడావిడిగా రమ్మనమన్నారు, ఏంటి విషయం అంటే, ఏమీ లేదమ్మా, నీకు పెళ్ళి కుదిరిందే, ఏంటి మాట్లాడుతున్నారో, నాకు పెళ్ళి కుదరటం ఏంటి అని అడిగింది మహా. అవునమ్మా, ఒకానొక రోజున మీ అత్తయ్య ఉంది కదా, మీ అత్తయ్య వాళ్ళ కూతురు సుస్మితనే మన అన్నయ్య జయదేవ్కి ఇవ్వాలని మీ అత్తయ్య చాలా ఆశపడి ఎన్నో మెట్లు దిగొచ్చి మన ఇంటికి బియ్యం అందాలని అడిగింది నన్ను. కానీ వాడు ముందేమీ మాట్లాడకుండా ఆ తర్వాత ఎంగేజ్మెంటు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి కాలేజీలో మీ వదిన్ని లవ్ చేశానని
మీ అత్త కూతురు సుస్మితని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని మీ వదిన శ్రీదేవిని పెళ్లి చేసుకొని మీ అన్నయ్య ఆ తర్వాత మన నుండి దూరం అయ్యి సిటీలో కాపురం పెట్టుకొని ఉద్యోగం చేసుకుంటూ 2 పిల్లల్ని కూడా కనేశాడు. కానీ ఆ రోజున మీ అత్తయ్య నన్ను ఒక మాట అడిగిందే, అన్ని మెట్లు దిగి జరిగిన పాత విషయాలన్నీ మర్చిపోయి నీ దగ్గరకు వచ్చి నీ కొడుకుని నా ఇంటి అల్లుడిని చేసుకుంటానని అడిగాననా ఎంత అవమానించావని. ఆ రోజు నా ముఖంలో నెత్తరు చుక్కలేదు. మీ అన్నయ్య వల్ల నా పరువు పోయింది, నేను ఇచ్చిన మాట పోయింది. అందుకే ఆ రోజే నువ్వు అప్పుడు చాలా చిన్నదానివి, చెల్లి నీకన్నా చిన్నదే, మీ ఇద్దరి దగ్గర అందుకే ఆ రోజే మాట తీసుకున్నాను. నా ఇష్టం లేకుండా మీరెవరిని ప్రేమించడానికి వీల్లేదు, పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు అనే. అందుకే మీ జీవితాల్లో ప్రేమలాంటివి నేను యాక్సెప్ట్ చేయలేదు. మిమ్మల్ని నేను అసలు సిటీకి పంపించి చదివించాలని కూడా అనుకోలేదు. నువ్వు ఎవరిని ప్రేమించను, నేను పద్ధతిగా వెళ్ళి పద్ధతిగా వస్తాను నాన్న అని మాట ఇచ్చావు కాబట్టి పంపించాను. ఇప్పుడు మళ్ళీ మీ అత్తయ్య దగ్గర నుంచి కబురు వచ్చిందే, మీ అత్తయ్యకి 2 కొడుకులు, వాళ్ళ పెద్ద కొడుక్కి నిన్నిచ్చి చేసుకోవాలని, జరిగిపోయిన గతమంతా మర్చిపోవాలని, మనతో బియ్యమందాలని మీ అత్తయ్య కోరుకుంటోంది. ఈసారైనా మాట తప్పొద్దని మరీ చెప్పి నన్ను అడిగిందే. ఈసారి మాటిస్తున్నానని, నువ్వు నా మాట తప్పవని, నువ్వు ఎవరిని ప్రేమించలేదని తెలిసి నేను మాటిచ్చాను. నిశ్చితాంబూలాలు కూడా మార్చేసుకున్నావు. ఇక వివాహం ఒక్కటే తరువాయి. నువ్వు ఎటు ఎగ్జామ్స్లో ఉన్నావు కదా అని ఇప్పుడు నీకు ఇవన్నీ చెప్పి డిస్టర్బ్ చేయటం ఎందుకని నీకు నేను చెప్పలేదు. నువ్వు పెళ్ళికి సిద్ధం కా అమ్మ అని సుందర్రావు అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తరువాత వసుధతో, ఏంటమ్మా ఇదంతా, ఈ పెళ్ళేంటి, ఈ హడావిడి ఏంటి, ఆ చెల్లెలేంటి, ఆవిడ ఎలా అత్తయ్య అయ్యింది, అన్నయ్య వాళ్ళ అమ్మాయినే చేసుకోకపోయినా కూడా ఆవిడ మనకు అత్తయ్య అవుతుందా అమ్మా, అసలు ఎవరు వాళ్ళు, ఏంటి కథంతా, ఏంటి గోల, నాన్న ఇలా మాటిచ్చానంటమేంటి, ఇప్పటికే మన ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయిందే, అన్నయ్య మన నుంచి దూరం అయిపోయే తను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం తప్పంటావా అమ్మా, నాన్న వెనక ముందు ఆలోచించుకోకుండా ఆ రోజు కూడా ఇలాగే మాటిచ్చాడు, నాకు గుర్తే. వాడు అప్పుడే ఎంటెక్ కంప్లీట్ చేసుకొని అలా వచ్చాడో లేదో నీకు పెళ్ళి ఫిక్స్ అనేస్తే వాడి మనసులో ఏముందో తెలుసుకోకుండా నాన్న అలా మాట్లాడటం తప్పు కాదంటావా అమ్మ అని అడిగింది మహాదేవి. ఆ మాటకి జరిగిన గతాలు నీకు తెలియదమ్మా, అవి నీకు చెప్పాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందే, చెప్తాను రమ్మనమని ఆ అమ్మాయిని ఒక రూమ్లోకి తీసుకెళ్ళింది. ఈవిడ మీ నానమ్మ తెలుసుగా నీకు అంటే, తెలుసు, ఈవిడ పేరు మహాలక్ష్మి, ఈయన మీ తాతగారు వాసుదేవ్. తెలుసు, వాళ్ళు నాకెందుకు తెలీదో, ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు ఇక్కడ ప్రస్తావన, చెప్పాలమ్మా. ఆ రోజుల్లోనే పాతకాలంలో మీ తాతయ్య వాసుదేవ్ గారు మీ నానమ్మ మహాలక్ష్మిని కాలేజీలో చూసి ఇష్టపడి ప్రేమించాడు. ఇద్దరివి కులాలు కూడా ఒకటే. దానికి తోడు మీ తాతయ్య 1000 ఎకరాల పొలానికి వారసుడు ఆయన. మీ తాతయ్యకి ఒక అక్క ఉందంటమ్మా. ఆ రోజుల్లోనే ఆ అక్కకి ఒక కూతురుంది. ఆ కూతురి పేరు సుందరమ్మ. అయితే మీ తాతయ్య మీ నానమ్మనే ప్రేమించడం వల్ల ఆవిడ్నే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఆ తర్వాత మీ నానమ్మ కలిగినింటి కుటుంబంలో పుట్టి పెరిగింది. మీ తాతయ్యది పెద్ద కులం కావటం, ఆస్తిపాస్తులు భారీగా ఉండటంతో మీ నానమ్మ వాళ్ళ అమ్మా నాన్నలు కూడా కాదనలేదంట. మా ఊరు వెళ్ళి మా అమ్మా నాన్నలకి ఈ విషయాన్ని తెలియపరిచి వాళ్ళని తీసుకొని ఇక్కడికి వస్తాను, మా అక్క బావని అమ్మా నాన్నని వెంట పెట్టుకొని అని చెప్పి మీ తాతగారు వాళ్ళ ఊరు వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత మీ తాతగారు ఇలా మీ నానమ్మని ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను అని చెప్తే ఆయన్ని మక్కెలు ఇరక్కొట్టి, కీళ్ళు కాళ్ళు ఇరక్కొట్టి ఆయన అక్క కూతురు సుందరమ్మనే చేసుకోవాలి, లేదంటే గనక చంపి అవతల పడేస్తామని చెప్పి ఆయన అమ్మా నాన్నలు నా కూతుర్ని నువ్వే చేసుకుంటావని ఎంతో ఆశలు పెట్టుకుంటే నువ్వు అలా ప్రవర్తించటం ఏంట్రా అని ఆయన అక్కా బావలు ఆయన్ని నానా మాటలు అన్నారంట. దాంతో భయపడిన మీ తాతయ్య ఈ విషయాలేవి మీ నానమ్మకు కానీ మీ నానమ్మ వాళ్ళ అమ్మా నాన్నలకు కానీ
అని చెప్పకుండా మీ నానమ్మనే బయటికి వెళ్దాం రమ్మనమని తీసుకెళ్ళి రిజిస్ట్రార్ ఆఫీసులో అప్పటికే పెళ్లి ఏర్పాట్లు చేసి ఆవిడతో సంతకాలు పెట్టించే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఆ రోజుల్లో గుళ్ళో తాళి కట్టి ఫోటోలు దించేసుకున్నాడు. అలా మీ నానమ్మ ఆయనకి మొదటి భార్య అయ్యిందే. ఎందుకు ఇంత హడావిడి పడుతూ ఇలా చేసావల్లుడు అంటే, ఏమీ లేదు మామగారు, ఏదో చిన్న అభ్యంతరాలు ఉన్నాయి జాతకాల దగ్గర అన్నారు. అయ్యో మాట్లాడే మాటే కదా అంటే, పర్వాలేదు అవన్నీ క్లియర్ అయిందాకా నేను లక్ష్మిని వదిలి ఉండలేనని మీ నానమ్మతో మీ తాతయ్య సిటీలో ఒక ఇంట్లో కాపురం పెట్టుకున్నాడు. ఆ తర్వాత మీ తాతయ్యనే మెల్లిగా మెత్తగా రమ్మనమని ఇంటికి పిలిచి మీ తాతయ్యని చావచిత కొట్టేసి వాళ్ళ అక్కయ్య కూతురు సుందరమ్మకి బలవంతంగా తాళి కట్టించి మీ తాతయ్యకి సుందరమ్మకి పెళ్లి జరిపించేశారు. ఆ తర్వాత మీ తాతయ్య ఆ విషయాన్నే మీ నానమ్మతో చెప్పలేకపోయాడు. ఆయనకి చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. ఈలోపు ఇక్కడ చూస్తేనేమో మీ నానమ్మకి అనుకోకుండా ఆ విషయం తెలిసిపోయింది. నీతో నేను కాపురం చేయనని, నీకు విడాకులు ఇచ్చేస్తానని, నా పుట్టింటికి వెళతానని, నిన్ను వీధికి ఎక్కిస్తానని, నా గొంతు కోస్తావా అని, మీ నానమ్మ ఇదేనా ప్రేమంటే అని, నేను చచ్చిపోతానని ఊడిపోసుకోబోయి ఏడిస్తే, ఆ రోజుల్లో ఇప్పుడంటే చిన్న విషయం కానీ అమ్మ అబ్బాయిలు అమ్మాయిలు కాళ్ళు పట్టుకోవటం, అప్పుడు అందులోనూ జమీందారీ వంశాల్లో పుట్టినటువంటి అబ్బాయిలు 1000 ఎకరాల ఆసామి అయినటువంటి మీ తాత మీ నానమ్మ కాళ్ళు పట్టుకోవటం చాలా పెద్ద విషయం. ఆయన నేను ప్రేమించింది నిన్ను, మనస్ఫూర్తిగా భార్యగా నమ్మింది నేను, నిన్ను నీ మెళ్ళో తాళి కట్టింది ముందు, నిన్ను గవర్నమెంట్ వారి ఆమోదంతో నేను రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నాను. లీగల్గా నువ్వే నా భార్యవి, నీకు పుట్టబోయే పిల్లలే నా వారసులు. నువ్వు నన్ను దూరం పెడితే నేనే చచ్చిపోతాను. నాకు అదంటే ఇష్టం లేదు. నేనే రోజు దాన్ని అసలు మేనగోడలుగా చూసిందే లేదు. నేను పెళ్లి చేసుకుని మొర్రో అంటే నన్ను మాయ చేసి పిలిపించి కొట్టి బలవంతంగా దాన్ని నాకు కట్టబెట్టారు. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే నేనేమైపోను చెప్పు అని మీ తాతయ్య మీ నానమ్మ కాళ్ళు వాటేసుకొని ఏడ్చాడు. ఆ తర్వాత ఇక్కడ మీ నానమ్మ గర్భవతి అయ్యిందే. అదే సమయానికి ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ సుందరమ్మ మీ తాతయ్య ఆవిడ్ని పెళ్ళవగానే ముట్టుకోలేదు. ఆ విషయం మీ తాతయ్య వాళ్ళ అమ్మ నాన్నకి, ఆ తర్వాత వాళ్ళమ్మ నాన్నకి, అంటే మీ తాతయ్య వాళ్ళ అక్క బావకి చెప్పిందంట. అంతా కలిసి మీ తాతయ్యకి మత్తు మందు కలిపి, ఏవో నాటు మందులు కలిపి మీ తాతని గదిలోకి పంపి సుందరమ్మతో కాపురం చేయించారు. ఇక్కడ మీ నానమ్మ ఎలా గర్భవతి అయ్యిందో అక్కడ సుందరమ్మ కూడా గర్భవతి అయ్యింది. ఆ తరువాత ఒక రోజున వీళ్ళిద్దరూ కడుపుతో ఉండగానే ఇటువైపున మీ నానమ్మకేమో మీ నాన్న కొడుకు 9 నెలలకి పుట్టేశాడు. ఆవిడకి ఆడపిల్ల 10 నెలలకి పుట్టింది. ఆవిడ కూతురు పేరే రాజ్యం. ఆ తర్వాత మీ నాన్నకే ఆయన అందంగా పుట్టాడని, మీ నానమ్మ అందగత్తని మీ తాతయ్యకి మహా ఇష్టం మీ నాన్నగారంటే. సుందర్రావు అని మీ నాన్నకి పేరు పెట్టుకొని మీ నాన్నకే తండ్రి ప్రేమనే ఎక్కువ పంచాడు ఆయన. ఆ తర్వాత కాలచక్ర ప్రవాహంలో ఒక రోజున మీ తాతయ్య వాళ్ళ అమ్మ నాన్న అక్క బావ ఒకే యాక్సిడెంట్లో పోయారు. ఆ తర్వాత ఆయన్ని నిరోధించే వాళ్ళే లేకపోయారు. ఆయన పెళ్ళైన తర్వాత ఒక్కసారి సుందరమ్మ ఒంటి మీద చెయ్యేసినందుకే గర్భవతి అయ్యే కూతురు రాజ్యాన్ని కందే. ఆ తర్వాత ఆయన సుందరమ్మని ముట్టుకున్నది లేదు. పల్లెటూరులో ఉన్నటువంటి ఇంట్లోనేమో ఆవిడుండేదే, సిటీలో ఉన్నటువంటి ఇంట్లోనేమో మీ నానమ్మ ఉండేదే. అక్కడ ఉన్నది వాళ్ళకే దాదాపు ఒక 5 ఎకరాల స్థలంలో ఇల్లే ఉంటుందమ్మా వాళ్ళదే. అంత పెద్ద ఇల్లు అది. చుట్టూ మొత్తం ఒక 20 ఎకరాల ల్యాండ్, 5 ఎకరాల్లో ఇల్లు కట్టించుకున్నారు. అక్కడ ఆ సుందరమ్మ తన కూతురు రాజ్యాన్ని పెట్టుకొని ఉండేది. ఇక్కడ మీ నానమ్మ ఈ పెద్ద బంగ్లాలో ఇప్పుడు మనం ఉండే ఇంట్లో మీ నాన్నని పెట్టుకొని ఉండేదే. ఆ తర్వాత మీ నానమ్మ కొంతకాలానికి ఆవిడ్ని వివాహం చేసుకున్నావు, ఆవిడతో కూడా కాపురం చెయ్యాలి, నువ్వు అలా ఉండటం తప్పు కాదా, నన్ను స్వార్థపరురాలు అనుకోరా, నిన్ను కట్టేశాను అనుకోరా అని
మీ నానమ్మ అన్నప్పటికీ కూడాను మీ తాతయ్య నేను చచ్చినా దాన్ని తాకలేను, దాంతో కాపురం చెయ్యలేను అనే ఆ తర్వాత ఆ సుందరమ్మని మీ తాతయ్య ముట్టుకోలేదు. ఇక కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ నెలలు సంవత్సరాలు గడిచిపోతూ ఇటు మీ నాన్న అటు సుందరమ్మ కూతురు రాజ్యం పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత రాజ్యానికి సుందరమ్మే ఒక సంబంధం చూసుకుంది. వాళ్ళ చెప్పు చేతల్లో ఉండి ఇల్లరికం వచ్చే అల్లుడు గోముఖం సుందరమ్మ తరపు బంధువుని ఇచ్చి రాజ్యానికి పెళ్లి జరిపిస్తున్నానంటే మీ నానమ్మ పంతం పట్టి మీ తాతయ్యని కన్యాదానానికి వెళ్ళమంటే అప్పుడు కదిలి వెళ్ళాడు మీ తాతయ్య. ఆ తర్వాత నన్ను సంబంధం చూసి మీ నాన్నకి ఇచ్చి పెళ్లి చేశారు చాలా గ్రాండ్గా. మీ నానమ్మ తాతయ్య, మీ నానమ్మ నన్ను కోడలుగా కాదు కూతురుగా చూసుకునేది. మీ తాతయ్య కూడా చాలా మంచివాడు. ఆ తర్వాత ఒకసారి మీ తాతయ్య ఇక ఆస్తిపాస్తులు ఎవరి వాళ్ళకి రాసేయాలనే దాంతో ఉన్న 1000 ఎకరాల్లో కూడాను మీ నాన్న కొడుకు కాబట్టి, దట్టు మొదటి భార్య కొడుకు కాబట్టి, మీ నాన్నకి మగపిల్లాడు కాబట్టి 700 ఎకరాలు అంటే ఆస్తిలో 70%, రెండవ భార్య కూతురు ఆడపిల్ల మరొక ఇంటికి వెళ్ళిపోయింది కాబట్టి రాజ్యానికి 30%, 300 ఎకరాల ఆస్తి. అక్కడ ఉన్నటువంటి ఇల్లు స్థలాలు, అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళకున్న పప్పుల మిల్లులు, రైస్ మిల్లులు అన్నీ అక్కడ ఉన్నాయి రాజ్యానికి చెందేలాగా. ఇక్కడ మనకున్నటువంటి మిగతా వ్యాపారాలు, స్థలాలు, ఇల్లు, వాకిళ్ళు మీ నాన్నకి చెందేలాగా. అలాగే ఇంట్లో ఉన్నటువంటి బోలెడంత బంగారం కూడాను 3 వంతులు ఇటు 1 వంతు అటు వెళ్ళేలాగా మీ తాతయ్య రాయటానికి సిద్ధపడ్డాడు. మీ తాతయ్యనే రమ్మనమని ప్రేమగా పిలిచి మీ తాతయ్యకి తినే అన్నంలో విషం కలిపేశారు సుందరమ్మ కూతురు రాజ్యం, అల్లుడు గోముఖం కలిసే. ఆ తర్వాత మీ తాతయ్యనే చావచిత కొట్టేసి వాళ్ళు పేపర్లు ప్రిపేర్ చేయించుకొని మీ తాతయ్య చేత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆస్తిపత్రాలు మీ తాతయ్య రాయాలనుకున్నవన్నీ చించి అవతల పడేసి 700 ఎకరాల పొలం రాజ్యానికే. ఆ తర్వాత అక్కడ ఉన్న ఇల్లు, వ్యాపారాలు, ఆస్తిపాస్తులు, బ్యాంకులో ఉన్న క్యాష్, బంగారం, డైమండ్స్, నగలు మొత్తం వాళ్లే తీసేసుకున్నారు. 300 ఎకరాల పొలం, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇల్లు, దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి స్థలాలు, దాంతోపాటు ఇక్కడ ఉన్న వ్యాపారాలు మీ నాన్నకు వెళ్ళేలాగా వాళ్ళు వదిలేశారు. దాంతో మీ తాతయ్య బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి బ్లడ్ వామిటింగ్స్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ పడిపోయాడు. మీ నాన్న హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించాడు. చూపించిన తర్వాత మీ తాతయ్య బ్రతికాడు, కోలుకున్నాడు. తప్పు చేశానని బాధపడి కోర్టుకు వెళతాను, లాయర్లను పెడతాను, రాజ్యం ఇంత అన్యాయం చేసిందంటే నేను అస్సలు ఒప్పుకోనంటే, పర్వాలేదులే నాన్న, పోతే పోయింది, మనకి ప్రాప్తం ఉన్నదే వస్తుంది, లేనిది పోయింది, వదిలేసేయమని మీ నాన్న అన్నా కూడా మీ తాతయ్య ఊడుకోలేదు. మీ నాన్నమ్మ కూడా ఆయనకి విషం పెట్టారనే విషయాన్ని ఆవిడ ఏ రోజు వాళ్ళతో పగబెట్టుకోవాలనుకోకపోయినా వాళ్ళు ఆవిడని శత్రువుగా చూడటం, ఆవిడ ఆయనకి విషం పెట్టి చంపేయాలనుకోవటం, ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి కాబట్టి ఆవిడ తీసుకోలేకపోయింది. ఆ తర్వాత మీ తాతయ్య, నాయనమ్మ లాయర్ గారితో మాట్లాడి ఇలా ఆయనకి విషం పెట్టారని, బలవంతంగా ఆస్తి రాయించుకున్నారని కేసంతా తిరగతోడిచ్చే ఆయన ఆవిడ కలిసి వదలొద్దు వీళ్ళని అని చెప్పి మాట్లాడి తిరిగొస్తూ ఉండగా మీ తాతయ్య, నానమ్మ వస్తున్నటువంటి కారుకి యాక్సిడెంట్ జరిగి వాళ్ళు స్పాట్లో పోయారు. ఆ రాజ్యం వాళ్ళమ్మ సుందరమ్మ, రాజ్యం మొగుడు గోముఖమే ఈ యాక్సిడెంట్ చేయించాడని కూడా చాలామంది చెప్పుకున్న నాన్న అవేమీ పట్టించుకోలేదు. ఎవరు ఏం చేసినా సరే అది పుకారో నిజమో అనవసరం. కానీ మీ నాన్నగారి మంచితనం గురించి నీకు తెలియందేముందమ్మా, పోయిన మనుషులు తిరిగి రారు కదా అని చెప్పి ఆ తర్వాత జరగాల్సిన కార్యాల వరకు ఆలోచించాడు. ఇక్కడ మీ నానమ్మ పోయింది కానీ అక్కడ
రాజ్యం తల్లి సుందరమ్మ ఇప్పటికీ బ్రతికే ఉంది. మీ తాతయ్య పోయిన రోజున ఆవిడ ముండ మోసిందే. ఆ తర్వాత కూతురు దగ్గరే ఆవిడ అక్కడే ఉంటోంది. ఇక కాలచక్ర ప్రవాహంలో పిల్లల విషయాలకు వస్తే రోజులు గడుస్తున్న తర్వాత మొదట నేను గర్భవతినయ్యాను. ఆ తర్వాత నాకు మీ అన్నయ్య జయదేవ్ పుట్టాడు. ఆ తర్వాత కొంతకాలానికి నువ్వు, నీ తర్వాత చెల్లి రమ్య పుట్టుకొచ్చారు. అక్కడ రాజ్యానికి మొదటి కాన్పులో ఒక కూతురు సుస్మిత పుట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఒక కొడుకు, ఇక ఇంకో కొడుకు, ముగ్గురు రాజ్యానికి పుట్టారు. మాకు ఒక మగపిల్లాడు, ఇద్దరు ఆడపిల్లలైతే వాళ్ళకి ఒక ఆడపిల్ల, ఇద్దరు మగపిల్లలు పుట్టారు. ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలేది కాదు. ఆవిడ ఎప్పుడూ కూడా మమ్మల్ని బద్ధ శత్రువులుగానే చూసేదే. అడుగడుగున అవాంతరాలు కల్పిస్తూనే ఉండేది. మీ నాన్నగారు అన్నిటినీ సామరస్యంతో పరిష్కరించే మనిషి, దయార్ద్ర హృదయుడు కాబట్టి, ఆ శ్రీరామచంద్రుడు లాంటి వాడు కాబట్టి మీ నాన్న అసలు అలాంటి విషయాలు పట్టించుకోకుండా వ్యాపారాల్లో నష్టాలు తెచ్చిన, పొలాల్లో పంటలు తగలబెట్టించిన ఫస్ట్లో వాళ్ళు మన మీద చాలా కోపంగా ఉండేవాళ్ళు. నాన్న ఏ రోజు అవి సీరియస్గా తీసుకోలేదు, పట్టించుకోలేదు. ఆ తర్వాత కాలచక్ర ప్రవాహంలో రోజులు, సంవత్సరాలు గడిచిపోతూ మీరు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. అన్నయ్య జయదేవ్ అప్పుడే ఎంటెక్ కంప్లీట్ అయ్యి బ్యాక్ ప్యాక్ వేసుకొని మన ఊళ్ళోకి వచ్చాడు. అన్నయ్య చాలా అందంగా ఉంటాడు, నీకు తెలుసు కదా. మీ ఇద్దరే ఆడపిల్లలుగా అందంగా ఉంటారనుకుంటే మీ అన్నయ్య చాలా చాలా అందంగా ఉంటాడు. కాబట్టి అలా మీ అన్నయ్య వస్తూ ఉండగా ఊళ్ళో దిగి రాజ్యం కూతురు సుస్మిత ఈ ఊరికే తన స్నేహితురాలు పెళ్ళికని వచ్చి మీ అన్నయ్యని చూసి చూడగానే మీ అన్నయ్య మీద మనసు పారేసుకుంది. మీ అన్నయ్య నచ్చాడని చెప్పిందంట. మీ అన్నయ్యని ప్రేమిస్తున్నానందంట. మీ అన్నయ్యని తప్ప ఎవరిని భర్తగా ఊహించుకోలేను, ఎవరిని పెళ్లి చేసుకోను, పెళ్ళంటూ చేసుకుంటే అది మీ అన్నయ్యనే, మీద చెయ్యంటూ వేయించుకుంటే ఓ మగాడితో అది మీ అన్నయ్యతోనే, పిల్లలంటూ కంటే అది మీ అన్నయ్యతోనే అని అమ్మాయి చెప్పిందంట. దాంతో రాజ్యం మన ఇంటికి వచ్చింది. మొగుడిని తీసుకొని, వాళ్ళ అమ్మని తీసుకొని జరిగిపోయిన విషయాలన్నీ మర్చిపోదాం, గతం గత అనుకుందాం. పోయిన నాన్న రాడు, మీ అమ్మ రాదు. జరిగిపోయిన విషయాలన్నీ ఇప్పుడు అనవసరం. అందరికీ వయసులు పెరిగిపోయినాయి. దానికి తోడు ఇప్పుడు మనం గతాలు తలుచుకోవటం వల్ల వచ్చేది ఒరిగేది ఏమీ లేదు. ఇప్పుడు మనకి వయసు అయిపోయింది, తెల్ల జుట్టు వచ్చింది, మన పిల్లలు కూడా పెళ్లి వయసులకు ఎదిగారు. ఇంకా ఎన్నాళ్ళు ఈ కక్షలు, కార్పణ్యాలు, కోపాలు, తాపాలు. మా అమ్మాయి మీ అబ్బాయిని ఇష్టపడుతున్నానందే, ప్రేమించానందే. మీ అబ్బాయిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్పిందే. నా కూతురికి మాకున్న 700 ఎకరాల్లో అప్పటికే వాళ్ళు 200 ఎకరాలు కరగ తినేశారు. దర్జాలకి, దర్పాలకి, వాళ్ళ డాబుసర్లకి పోను 500 ఎకరాలు మిగిలిందమ్మా. ఆ 500 ఎకరాల్లో నాకున్న కొడుకులకి చెరొక 50 ఎకరాలు పెట్టి నేను నా మొగుడు ఒక 100 ఎకరాలు ఉంచుకొని నా కూతురికి 300 ఎకరాలు ఏకచక్కిస్తాను. నా తదనంతరం మా పేరు మీద పెట్టుకున్న 100 ఎకరాలు మాకున్న వ్యాపారాలు, ఆస్తులు, పాస్తులు, దాంతోపాటు స్థలాలు, ఇక బంగారం, వెండి, వజ్రాలు లెక్కలేనంత నా కూతురికి ముట్ట చెప్పి సకల లాంఛనాలతో పెళ్లి చేసి పంపిస్తాను. కాకపోతే మీ అబ్బాయి మా ఇంటికి ఇల్లరికం రావాలని అడిగింది మీ నాన్ననే. ఆ మాటకి మీ నాన్న తటపటాయిస్తే జరిగిపోయింది గతమని నువ్వు మర్చిపోయి కొత్త గొడవలు వద్దు అనుకుంటే ఈ పెళ్ళి ఒప్పుకుంటావు, లేదు మళ్ళీ తిరిగి పగలు రగలాలి అనుకుంటే నువ్వు ఒప్పుకోవు అనే సుందరమ్మ రాజ్యం అనేపాటికి మీ నాన్న స్వతహాగానే ఆయన భయస్థులు, గొడవలకు వెళ్ళరు. నీకు ఆ విషయం తెలుసు. దాంతోనే అన్నయ్యని ఒక్క మాట కూడా అడగకుండా ఆయన చెల్లెలే నువ్వు అన్నయ్య అనుకుని నేను వచ్చి అడుగుతున్నాను అని అనేసరికి తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే, ఇద్దరిలో ప్రవహిస్తుంది ఒకటే రక్తం కదా అని సుందరమ్మ అనేసరికి కాదనకుండా మీ అన్నయ్యని ఒక్క మాట కూడా అడగకుండా మాటిచ్చేశాడు. మాటిచ్చేసిన తర్వాత మీ అన్నయ్య
అప్పటికే ఇంటర్మీడియట్ నుంచి ఎంటెక్ వరకు ఒక అమ్మాయిని ఇష్టపడ్డానని, ఆ అమ్మాయికి మాటిచ్చానని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మీ అన్నయ్య గొడవకు దిగాడు. మీ తాతయ్య వాసుదేవ్ సాలొచ్చిందని మీ అన్నయ్య చెంప చెల్లుమనిపించాడు. మీ నాన్న నువ్వు కూడా 2 ఫ్యామిలీలు పెడదాం అనుకుంటున్నావా, తలకాయ పగలగొడతాను, వేషాలు వేసావంటే నేను మాటిచ్చాను, నా మాటే శాసనంగా భావించాలి, నువ్వు నా కొడుకువైతే ఈ పెళ్లికి ఒప్పుకొని చేసుకుంటావు, లేదంటే కుటుంబం మొత్తం విషం తాగి సస్తాం, పరువు పోతే మాట పోయాక అనే నాన్న అన్నయ్యని బలవంతంగా ఒప్పించాడు. వాడికి ఇష్టం లేకుండానే ఆ తర్వాత ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు జరిగిపోయి ఎంగేజ్మెంట్లో మీ అన్నయ్య చాలాసేపు ఉంగరమే పెట్టలేదు. తటపటాయిస్తూ ఉండిపోతే బలవంతంగా మీ నాన్న ఉంగరం తొడిగిచ్చాడు ఆ అమ్మాయికి. ఫోటోల్లో కూడా ఎక్కడ మీ అన్నయ్య ముఖంలో నవ్వు ఉండదు. ఆ తర్వాత ధూమ్ధామ్గా పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటే వాడు కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోలేదని నీకు తెలుసు కదమ్మా. ఆ తర్వాత వాడు రేపు పెళ్ళనగా ఈరోజు రాత్రి పెళ్లి మండపంలో నుంచి దాన్ని నేను చేసుకోను, అది నాకు నచ్చలేదు, అది నాకు వద్దు, నేను ప్రేమించిన అమ్మాయినే నేను చేసుకుంటానని ఆ సుస్మితను కాదని మీ అన్నయ్య వెళ్ళిపోయి తను ప్రేమించిన శ్రీదేవిని పెళ్లి చేసేసుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి కూడా రానని సిటీలో వాళ్ళిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే మీ అన్నయ్య నేనుంటాను అని చెప్పి మీ నాన్నని నువ్వు కన్న తండ్రి అనుకున్నాను, నీకు సంస్కారం ఉందనుకున్నాను, మాట వరుసకైనా కొడుకుని నీకు ఇష్టమైన పెళ్ళి అని అడగనైనా అడగలేదు నన్ను. నువ్వు నా 100 ఏళ్ల జీవితం విషయంలో నిర్ణయం తీసుకోవటానికి నీకైనా హక్కు ఉందా నాన్న అనే మీ అన్నయ్య ఒకవైపున నానా మాటలో ఇక ఫోన్ చేసి మాట్లాడి మరీ ఫోన్ పెట్టేశాడు మీ నాన్ననే. మీ నాన్న మీ అన్నయ్య చేసిన అవమానం నుంచే తేరుకోలేని తరుణం రాజ్యం కూతురు సుస్మిత అప్పటికప్పుడే నేను పెళ్ళంటూ చేసుకుంటే వాడినే చేసుకుంటా, తాళంటూ కడితే వాడే కట్టాలి, లేదంటే ఇక ఈ జన్మ ఇలాగే ఉండిపోవాలి, శారీరక వాంఛలకి ఎంతమంది మగాళ్ళైనా వస్తారు దొరుకుతారు, నా కోరికలు తీరుస్తారు, కానీ నాకు వాడితో సుఖం కావాలి, వాడితో పిల్లల్ని కనాలి, వాడితో జీవితాన్ని అనుభవించాలి అని ఆ అమ్మాయి ఆ తర్వాత మొండికి పడిపోయి ఇక అలా పెళ్లి పేరంటం లేకుండా ఉండిపోయింది శబదాలు చేసే. రాజ్యం ఆ తర్వాత నీ ఇంటికి వచ్చి ఎన్నో మెట్లు దిగి జరిగిన గొడవలన్నీ మర్చిపోయి పగలన్నీ పక్కన పెట్టి నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకోమని నీ కొడుకుని ఇల్లరికం పంపమని అడిగితే వాడిలా అవమానించాడు, నీ ప్రోత్సాహం లేకుండానే ఇదంతా చేశాడా అని అడిగేసరికి మీ నాన్న క్షమాపణ అడిగినా మీ అన్నయ్య నీ వెదవ బతుక్కి నేను దానింటికి ఇల్లరికం వెళ్ళటం ఏంటి, గతాలు నువ్వు మర్చిపోతావేమో నేను మర్చిపోను, ఆ సుందరమ్మ మన నానమ్మని ఏమేం చేసిందో, మన తాతయ్య వాళ్ళు ఎలా విషం పెట్టారో నీకు సిగ్గనేది ఉండాలి నాన్న, నువ్వు నిజంగా నానమ్మ తాతయ్యకి పుట్టావా, అసలు అంత ఇడిసేసి అలాంటి క్రిమినల్ ఆడై వచ్చి అడగటం ఏంటి, దాని కూతురికి మతపిచ్చితో ఒళ్ళు పొగరెక్కి నేను నచ్చానని చెప్పి అడగటం ఏంటి, నా ఇష్టం అంటూ ఒకటి ఉండదా, దానికి నేను నచ్చాననేసరికి నువ్వు ఎగేసుకొని నన్ను ఇల్లరికం పంపుతాను వాళ్ళ ఇంటికని మాట ఇవ్వటం ఏంటి, అసలు ఎవడైనా ఆడదాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడో అలాంటి దానికి మగపిచ్చి మదపిచ్చి దాన్ని నేను పెళ్లి చేసుకొని దాని కోరికలు తీర్చడానికి నేనేమైనా రెడ్ లైట్ ఏరియా మగాళ్ళ తరపున పెట్టాను అనుకుంటున్నావా ఏంటనే మీ అన్నయ్య మీ నాన్న తిట్టు తిట్టకుండా తిట్టాడు. ఆ తర్వాత మీ అన్నయ్య ఇక్కడికి రాకపోవటం, ఆ తర్వాత మీ వదిన గర్భవతి అవటం, ఆ తర్వాత మీ అన్నయ్యకి పిల్లలు పుట్టడం, మీ అన్నయ్య వచ్చిన కొన్నాళ్ళు మీ నాన్న మాట్లాడకపోవటం, తర్వాత పిల్లల్ని చూసి మీ అన్నయ్యని వదిన్నే మేము కలుపుకోవటం, ఇవన్నీ జరిగిపోయాయి. ఈ ఎంతకాలంలో కూడా నాన్న మనకు మనశ్శాంతి లేకుండా చేయటం, ఆ తర్వాత ఈ రోజుకి కూడా అన్నయ్య చేసింది పెద్ద ఇష్యూ అని నాన్న తలుచుకొని బాధపడటం, ఇదంతా తీసి పక్కన పెడితే నన్ను చెల్లిని ఎవరిని ప్రేమించకూడదు, పెళ్లి చేసుకోకూడదు, తను చెప్పిన మాటే వినాలని నాన్న నీ మీద తన మీద దేవుడి మీద ఒట్టేయించుకొని మా దగ్గర మాట తీసుకోవటం ఇదేనా అమ్మా అంది మహా. మరి అంతే కదమ్మా అంటే సుందర్రావు అప్పుడే వస్తే తప్పు చేస్తున్నారు నాన్న, మీరు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. నాన్నమ్మ విషయంలో ఆ సుందరమ్మ ఏం చేసిందో నాకు తెలియదు, కానీ తాతగారి విషయంలో మాత్రం ఆయన మన నానమ్మ
ప్రేమని పెళ్లి చేసుకున్నాడని తెలిసిన తర్వాత కూడా బలవంతంగా ఆవిడ పెళ్లి చేసుకుందే. మా నానమ్మ గర్భవతి అయిందని బలవంతంగా మీద చేయించుకొని కూతుర్లకు అందే. ఆస్తి నీకు ఎక్కువ పెట్టి వాళ్ళకి తక్కువ పెడతాడు అని వాళ్ళు అన్నంలోనే తాతయ్యకి విషం పెట్టి తాతయ్యని కొట్టి తిట్టి ఆ తర్వాత ఆస్తులు రాయించుకున్నారు. మా నానమ్మ తాతయ్య పోవడానికి కారణం వాళ్లేనని ప్రపంచమంతా కోడే కూస్తున్నా యాక్సిడెంట్ చేయించారని నువ్వు నమ్మనంటావు, అది పుకారంటావు. అది అనవసరమైన విషయం. కానీ మళ్ళీ తిరిగి వచ్చేపాటికి రెండవ తరంలో కూడా నువ్వు ఏమీ కరెక్ట్గా చేయలేదు నాన్న. అన్నయ్య ఎంటెక్ వరకు చదువుకున్నాడు. వాడి అందం వాడికి చేటు తీసుకొచ్చినట్టు వాళ్ళమ్మాయికి అన్నయ్య నచ్చటం ఏంటే? అన్నయ్యకంటూ ఒక ఇష్టం ఉండదంటావా చెప్పు. ఆ తర్వాత తను ప్రేమించిన అమ్మాయిని నువ్వు మాటిచ్చానని అప్పుడన్నావు. వాడంతకు ముందెప్పుడో మాటిచ్చే ఉంటాడు కదా, మరే వాడిని మాట తప్పమన్నావు. కాదని వాడి మనసుకు నచ్చిన అమ్మాయిని వాడు పెళ్లి చేసుకొని ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని కానీ వాడి బ్రతుకుతున్నాడు. సంతోషంగా మనశ్శాంతిగా ఉన్నాడు. వాళ్ళమ్మాయికి నచ్చాడని మన అన్నయ్యని పెళ్లి చేసుకొని వాళ్ళింటికి ఇల్లరికం పంపమని ఆవిడంటే సరేనని నువ్వంటానికే మన అన్నయ్యని నువ్వు ఆత్మాభిమానంతో పెంచకపోయినా వాడికి నాకు చెల్లికి నానమ్మ తాతయ్య సెల్ఫ్ రెస్పెక్ట్లు వచ్చాయి నాన్న. మళ్ళీ ఇప్పుడు నా విషయంలో నన్ను మాట మాత్రం కూడా అడగకుండా అలా ఎలా మాటిచ్చేసావు నాన్న నువ్వు అనేసరికి నువ్వు ఎవరినైనా ప్రేమించావా? లేదు నాన్న అని తన చుట్టూ రుద్ర తిరగటమే తప్ప మహా ఏ రోజు రుద్ర మీద ఫీలింగ్స్ పెంచుకోలేదు. ఎందుకంటే అసలు వాళ్ళ నాన్న ఇలా ఎప్పుడో ప్రమాణాలు తీసుకొని ఉండటం వల్ల ఆ అమ్మాయి మనసులో దాకా రుద్రని తీసుకోలేదు. కాలేజ్లో అందరు అబ్బాయిలు తన వెంట తిరిగినట్టే రుద్ర కూడా తిరుగుతున్నాళ్లే అని ఆ అమ్మాయి లైట్ తీసేసుకుందే. నేనెందుకు ప్రేమిస్తాను నాన్న నీకు మాట ఇచ్చిన తర్వాత? మరి నువ్వు ప్రేమించలేదు కదమ్మా. నేను చెప్పిన వాడిని నువ్వు చేసుకో. ఈ కుటుంబాల మధ్య రగులుతున్న ఇన్ని తరాల పగలకి నువ్వైనా తెరదించు. వాళ్ళేమి దుర్మార్గులు కాదు, మన శత్రువులు కాదు. వాళ్ళేమి నిన్ను కొట్టో తిట్టో హింసలు పెట్టడానికో కోడలుగా చేసుకోవాలనుకోవట్లేదు. మన రెండు కుటుంబాలు కలవాలనే తాపత్రయపడుతోంది రాజ్యం కూడా. ఆ సుందరమ్మ గారు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు తాపత్రయపడుతూనే ఉన్నారు. మీ అన్నయ్య విషయంలో మాటిచ్చి మాట తప్పి సగం చచ్చి బతుకుతున్నాను, ఇప్పుడు నీ విషయంలో కూడా మాట తప్పి శాంతం చావమంటావా చెప్పు అని లోపలికి వెళ్ళి ఉరి బిగించుకునేసరికి ఇటు వసుధ మీద కిరోసిన్ పోసేసుకుంది. ఇప్పుడు దాకా బానే చెప్పిన అమ్మ నాన్నలు ఒక్కసారిగా ఇలా అడ్డం తిరిగిపోయారేంటనే ఒకవైపున అప్పటికే జయదేవ్ తన భార్య పిల్లల్ని తీసుకొని వచ్చి ఇటు రమ్య పరిగెత్తుకుంటూ వచ్చేపాటికి పిచ్చేమైనా పట్టిందా నాన్న? వెధవేషాలు ఎయ్యకు నువ్వు పోతావని దాని బతుకుని తగలెట్టుకోమంటావా ఏంటి? వాళ్ళు క్రిమినల్ లేడీస్ అయితే వాళ్ళని చేసుకొని దాన్ని ఏం చేయమంటావు నాన్న? వాళ్ళ కొడుకు అంటే వాడు ఎలా ఉంటాడనుకుంటున్నావు నువ్వు అనేపాటికి అసలు నువ్వే తెస్తున్నావు కొంపక తిప్పలు, నీ వల్లే వస్తున్నాయి మొదటి నుంచి కొంపక తిప్పలని కొడుకుని ఇష్టం వచ్చినట్టు తిట్టేశాడు సుందర్రావు. నాన్న నువ్వు చచ్చిపోవద్దు, నీకు దండం పెడతాను అంటే నా చావు బ్రతుకు నీ చేతిలోనే ఉన్నాయమ్మా. మీ అమ్మ మీద నా మీద ప్రమాణం చేసి రాజ్యం పెద్ద కొడుకుని నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పు, అప్పుడే నేను అమ్మ బతికేది. లేదంటే మీ అమ్మ అక్కడ అగ్నికి ఆహుతైపోద్ది, ఇక్కడ నేను ఉడితాడికి ఏలాడాల్సి వస్తుంది. మిమ్మల్ని కన్న పాపానికి మమ్మల్ని మింగిన పుణ్యం కట్టుకోండి అనే పాటికే మగపిల్లాడు కాబట్టి జయదేవ్ ఆ రోజున వెళ్ళిపోయి నిర్ణయం తీసుకున్నాడు. మగపిల్లలు కొంచెం కటువుగా గట్టిగా ఉంటారు. ఎలాగైనా వాళ్ళ మనసు ఆడపిల్లలంతా సున్నితంగా ఉండదు. మహా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే వాళ్ళ నాన్న విషయంలో వాళ్ళ అమ్మ విషయంలో పడి చాలా విషయాలు ఆ అమ్మాయి ఓర్పు సహనాలు కూడా పోయినాయి నిజం చెప్పాలంటే. దానికి తోడు జాలి దయ. తండ్రి తగని మెతక స్వభావుడు, భయస్థుడు, అమ్మ నాన్న లాంటిదే. ఇప్పుడు తను ఎవరిని ప్రేమించట్లేదు కదా, పెళ్లి చేసుకుంటే ఏం పోయిందే? ఇప్పుడు ఆ రాజ్యం కొడుకుని చేసుకోవాలి, ఎవడో ఒకడిని చేసుకోవాలనుకుందే. అదేదో వాడినే చేసుకుంటే పోలేదా, ఎందుకు వచ్చిన గొడవ అనే
ఆఖరిసారి ఇంకొకసారి అడుగుదామని, నాన్న నేను అమెరికాలో యూనివర్సిటీకి అప్లై చేసుకున్నాను నాన్న, సెలెక్ట్ అయ్యాను, వెళదాం అనుకుంటున్నాను, పోనీ నేను వెళ్ళిపోతాను నాన్న, అక్కడే చదువుకుంటూ నా హైయర్ స్టడీస్ కంప్లీట్ చేసి నేను ఉద్యోగం చేసుకుంటూ ఒక అబ్బాయిని అక్కడే చూసి నేను పెళ్లి చేసుకుంటాను, మిమ్మల్ని ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చే పిల్లల్ని కని అక్కడే ఉండిపోవాలని ఉంది నాన్న, నేను అలసిపోయాను నాన్న, నాకు ఇంకా ఇవన్నీ పడే ఓపిక శక్తి లేవు నాన్న. అన్నయ్య విషయంలోనే ఇంట్లో జరిగిన రణగుణ ధోనులకి నలిగిపోయింది నా హృదయం. నా చిన్నతనంలో మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ పడలేనంటే అస్సలు వసుధా సుందర్రావు చెవులో కూడా పెట్టుకోలా. నువ్వు వింటావా సస్తావా అని కూర్చునే పాటికే చేసుకుంటాను మీరు చావొద్దు అనేపాటికి అమ్మా అన్నాడు జయదేవ్. మీ ఇద్దరు చచ్చినంతొట్టు చేసుకుంటాను, ఆ రాజ్యం పెద్ద కొడుకుని చేసుకొని పెద్ద కోడలుగా వెళ్తాను, నా అమెరికా అనే కళని తొక్కేస్తాను, నా మనసులోనే చంపేస్తాను, మీరు దిగండి అనేపాటికే అప్పుడు వసుధ తలుపు ఓపెన్ చేసుకొని వచ్చి సుందర్రావుని రమ్య వసుధ కలిసి శ్రీదేవి కలిసి కిందకి దించితే జయదేవ్ లోపలికి వెళ్ళి ఎందుకమ్మా అంత నిర్ణయం తీసుకున్నావు అని అడిగాడు మహాదేవిని. ఏం చేయమంటావు అన్నయ్య, నేను కొడుకుని కాదు కూతుర్ని కదా, అమ్మా నాన్నల మీద అపేక్ష పుట్టింటి మీద మమకారం ఉంటాయి కదా, కాబట్టి నా గుండెల్లో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా, నా గుండెల్లో ఎన్ని రగిలిపోతున్నా నేను అవి ఎవరికి చెప్పుకోలేను. కొన్ని ఆడజన్మెత్తినందుకు మనలోనే సమాధి చేసుకోవాలని ఆ దేవుడు ఆడదాని తలరాతలో రాస్తాడని ఆ అమ్మాయి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. జయదేవ్ అలా చూస్తూ ఉండిపోయాడు చెల్లెలు వైపు. అక్కడ కథ అలా జరుగుతూ ఉండగా ఇక్కడ రుద్ర వచ్చి ఏంటి అంత హడావిడిగా కొంపలు మునిగిపోయినట్టు కొంపలు ఆరిపోయినట్టుగా రమ్మనమన్నావు అని రాజ్యాన్ని అడిగాడు. అడిగేసరికి నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది కాబట్టి రమ్మనమన్నాన్రా అనేసరికి ఏంటా పని అని అడిగాడు. అడిగితే వీళ్ళు కథ మరోలాగా మార్చి రుద్రకి చెప్పారు. వీళ్ళు మార్చి చెప్పిన కథ ఏంటంటే సుందరమ్మని ఫస్ట్ నుంచి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ తర్వాత మాట తిప్పేశాడని, సుందరమ్మతో ఆ తర్వాత ఇంట్లో వాళ్ళంతా కలిసి పెళ్లి చేసిన తర్వాత సుందరమ్మతో ఒకవైపున కాపురం చేస్తూనే అక్కడ మహాలక్ష్మిని ఉంపుడుగత్తెగా ఆయన ఉంచుకున్నాడని, ఆస్తి మొత్తం సుందరమ్మదేనని, ఆ తర్వాత సుందరమ్మని అమాయకురాల్ని చేసి మాయ చేసే మభ్యపెట్టి మత్తుమందు కలిపి సుందరమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు ఇక ఆ మహాలక్ష్మి కొడుకు సుందర్రావు కూడా ఆస్తిలో వాటా పెట్టించాడని, వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో ఎఫ్ఐఆర్ నడుస్తుందని, 300 ఎకరాల పొలం దానికి తోడు బోల్డంత ఆస్తిపాస్తులు అటు వెళ్ళినాయని, వెళ్ళిన తర్వాత కూడాను పెద్ద మనసుతో సుందరమ్మ రాజ్యం వాళ్ళని క్షమించారని, ఆ తర్వాత కలవాలని ఎంతో ప్రయత్నించారని, కానీ ఆవిడే పూర్తిగా వాసుదేవుని ఇంటికి రానివ్వటం మానేసిందని, ఆ తర్వాత సుందరమ్మని పురుగులా చూసేవాళ్ళని, రాజ్యానికి గోముఖంతో పెళ్ళవుతున్నప్పుడు కూడా చివరికి కన్యాదానం చేయాలన్నా నేను రాననే ఆవిడ్ని మరిగి ఆవిడింట్లోనే ఉండటం మొదలు పెడితే వాసుదేవ్ వెళ్ళి సుందరమ్మ కొంగు చాపి అర్థిస్తే ఆ మహాలక్ష్మి పంపితే అప్పుడు వచ్చి కన్యాదానం తూతూ మంత్రంగా జరిపించి వెళ్ళిపోయాడని, ఆ తర్వాత వాళ్ళిద్దరూ యాక్సిడెంట్లో పోతే ఆ నేరాన్ని పుకారుగా తమ మీదే పుట్టించారు సుందర్రావు వాళ్ళు మంచోళ్ళై తమని చెడ్డవాళ్ళని చేసేశారని.